నమస్తే. నక్సలైట్ల ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్తున్నారు, వచ్చే ఏడాది మార్చి కల్లా అంటే 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా భారత్ నిలవబోతుందని. అయితే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా, మావోయిస్టు వల్ల క్రూరత్వాన్ని వీడడం లేదు, తమ ఉనికిని చాటుకునే క్రమంలో అమాయకుల్ని బలి తీసుకుంటున్నారు. మరోసారి 2 ఉపాధ్యాయులను నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్లో రాష్ట్ర శిక్షా దూత్ పథకం కింద నియమించిన 2 ఉపాధ్యాయులను ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో దారుణంగా కాల్చి చంపారు, హత్య చేశారు. పిల్లూరుకు చెందిన వినోద్ మాడే ఒకతను 28 ఏళ్ళు, పాపం చాలా చిన్న వయసు. టెకమెడకు చెందిన సురేష్ మెట, తను కూడా 29 ఏళ్ళు. యువకులు ఇద్దరు కూడా ఇన్ఫార్మర్లు అంటూ ఇళ్ల నుంచి వాళ్ళని బయటికి లాక్కొచ్చి దారుణంగా చంపారు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రాథమిక విద్య కూడా సరిగా అందని పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ పథకం కింద ఎంపికయ్యారు. అక్కడ పిల్లలకు చదువు చెప్తున్నారు. వాళ్ళ జీవన గతుల్ని పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ముందుకొచ్చారు వాళ్ళిద్దరు ధైర్యంతో. అలాంటి వాళ్ళను ఇన్ఫార్మర్లు అంటూ కాల్చిపడేశారు నక్సలైట్లు. నెలకు 12,000 వేతనంతో వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. ప్రభుత్వం వాళ్ళకు 12,000 రూపాయలు చెల్లిస్తుంది నెలకు. చాలా రిమోట్ ఏరియాస్ అవి, పూర్తిగా అడవుల్లో ఏమాత్రము కనీస మౌలిక వసతులు, రహదారి వంటివి కూడా లేని మారుమూల గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ వస్తున్నారు. ఇక తెలుసు కదా ఆ ఏరియా గురించి. దశాబ్దాలుగా అక్కడున్న అటవిని, గిరిజన ప్రాంతాలను, గిరిజన గూడెలను, ఆదివాసీ గూడెలను తమ గుప్పిట్లో పెట్టుకొని ఎన్ని అరాచకాలకు తెగబడ్డారో నక్సలైట్లు. కేవలం భయము, హింస వాళ్ళకు కావాల్సింది. అనేక మంది అమాయక గిరిజనులు కూడా వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఇన్ఫార్మర్ల నెపంతో. ప్రభుత్వాలకు లేదా భద్రతా బలగాలకు వీళ్ళు ఏమైనా సమాచారం ఇస్తున్నారు, సహకరిస్తున్నారు అని అనుమానం వస్తే చాలు తీసుకురావడం, హత్య చేయడం, చంపేసేయడం, కిరాతకంగా దుర్మార్గంగా వాళ్ళని పొట్టన పెట్టుకోవడం. నెల క్రితం కూడా 3 హత్య చేశారు మావోలు. బీజాపూర్ జిల్లా పెద్ద కొర్మలో జూన్ 17న స్థానికులు 3 దారుణంగా హత్య చేశారు. ప్రభుత్వానికి సహకరిస్తున్నారని వీళ్ళ ఆరోపణ అనమాట. గొంతు కోసి చంపేశారు. దీంతో అంటే మిగతా వాళ్ళను, ఈ హత్యలను ప్రకటించడం ద్వారా మిగతా వాళ్ళలో భయం కల్పించడం, ఈ హింస ద్వారా అవతలి వాళ్ళను మరింత భయంలోకి నెట్టడం అనమాట. మే 17న కూడా అంతకుముందు ఒక నెల క్రితం కూడా మే 12న కూడా మరొక 4 కూడా దారుణంగా హత్య చేశారు. దానిలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు మృతుల్లో. ఇక ఛత్తీస్గఢ్లో పరిస్థితి అట్లా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గుర్తుకోయే గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసినాయి. మనం చూస్తాం, మామూలుగా మావోయిస్టులు వేస్తారు పోస్టర్లు, అర్ధరాత్రులు వచ్చి గోడల మీద ఎవరన్నా బెదిరిస్తూ కొన్నేళ్లుగా మనం అవి చూసాం. కానీ ఈసారి మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రామస్తులు పోస్టర్లు వేశారు. ఇరవండి కొసాగుంపు, మోత, చింతకుంట, కృష్ణసాగర్, గుత్తుకోయ గ్రామం, టేకుల చెరువు పంచాయతీ, గోపాలపట్నం, ఉప్పుశాఖ పంచాయతీ, రాజీవ్ నగర్ తో పాటు ఇంకా కొన్ని గ్రామాల్లో అక్కడ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో ఈ పోస్టర్లు వెలిసినాయి. కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ ప్రభావం కారణంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు, కొందరు పారిపోతున్నారు, కొందరు బయటకు వచ్చి చెప్తున్నారు ధైర్యంగా, ఆ సిద్ధాంతం మాకు నచ్చలేదు, హింసా మార్గాన్ని అందుకే వీడినాం మేము, అందుకే లొంగిపోతున్నామని కూడా చెప్తున్నారు. అయితే లొంగిపోతున్న నక్సలైట్ల కూడా ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తోంది. రకరకాల సంక్షేమ పథకాలను వాళ్ళకు కూడా అందేట్టు చేస్తున్నారు. దీంతో చాలా మంది పునరాలోచనలో పడ్డారు. ఇక రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. కొద్ది రోజుల వ్యవధిలో అయితే మావోయిస్టు అగ్రనేతలు కూడా చాలా మంది హతమయ్యారు. యువత అసలు వెళ్ళడానికి ఆసక్తి చూపట్లేదు, రిక్రూట్మెంట్ సాగిపోయినాయి పూర్తిగా. అయితే ఇంకొందరు మాత్రం అక్కడ ఉన్న ఒకరిద్దరు మాత్రం ఇంకా దుర్మార్గాలకు తెగబడుతున్నారు. తాజాగా అమాయక ఉపాధ్యాయులను పొట్టన పెట్టుకున్నారు, సామాన్యులను పొట్టన పెట్టుకుంటున్నారు. అయితే కేంద్రం మాత్రం చాలా కఠినంగానే ఉంది. 2026 మార్చి కల్లా ఒక్క నక్సలైట్ కూడా లేకుండా నక్సలైట్ల అంతమే పంతంగా కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు సాగుతోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.